అనే డీటెయిల్స్ మా ప్రతినిధులు కాంగ్రెస్ నుండి ప్రతాప్ అలాగే బీఆర్ఎస్ కి సంబంధించి కరుణాకర్ బీజేపీ కి సంబంధించి అజయ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా కాంగ్రెస్ వ్యూహాలు ఏ విధంగా ఉన్నాయి, జూబ్లీహిల్స్ బైపోల్ కి సంబంధించి ప్రచారాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లే అవకాశాలు ఉన్నాయో మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. ఎస్, కాంగ్రెస్ పార్టీ అధికార కాంగ్రెస్ పార్టీ కాబట్టి జూబ్లీహిల్స్ లో ఖచ్చితంగా గెలిచి తీరాలని చెప్పేసి గట్టి పట్టుదలతో ఉంది. ముఖ్యంగా దాదాపు అధికారంలోకి వచ్చి కూడా 2 years కాబోస్తుంది కాబట్టి ఈ ఎన్నికను ఒక రెఫరెండంగా భావిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతిపక్షాలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు, కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ గెలుపు ద్వారా వాటి ప్రతిపక్షాలు చేసే విమర్శలన్నింటినీ కూడా తిప్పికొట్టాలని చెప్పేసి ఒక ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ ఉంది. అందులో భాగంగానే ఇప్పటికే అభ్యర్థి విషయానికి సంబంధించి కానీ మిగతా అంశాలకు సంబంధించి కూడా గెలుపు అంశానికి సంబంధించి ఇప్పటికే 3 మంత్రులకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించడం, పొన్నం ప్రభాకర్ కానీ అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి ఈ 3 మంత్రులకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించడం, అదేవిధంగా దాదాపు 18 మంది కార్పొరేషన్ చైర్మన్లకు కూడా డివిజన్ల వారీగా కూడా ఈ బాధ్యతలంతా అప్పగించడం జరిగింది. ఎవరికి వారు కూడా దాదాపు 1 రోజులకు పైగా దీని ప్రచారాన్ని అంతా కూడా స్టార్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఒకవైపు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే కంటే ముందే, షెడ్యూల్ కంటే ముందే దీనికి సంబంధించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వస్తుందని చెప్పేసి ఒక అంచనాతోటి అక్కడ దాదాపు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను కూడా తీసుకురావడం, దాదాపు 150 కోట్లకు పైగా పనులకన్నిటి కూడా శ్రీకారం చుట్టడం కానీ ఇవన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ప్రచారానికి సంబంధించి కూడా ఇప్పటికే ఈ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో వాటిని అన్నిటి కూడా విస్తృతంగా వినియోగించుకోవాలని చెప్పేసి భావిస్తుంది. దీనికి సంబంధించి కూడా విస్తృతంగా ఉపయోగించుకోవడానికి ఆ డివిజన్ల వారీగా ఉన్న సభ్యులైతే కాంగ్రెస్ పార్టీ కీలకమైన మెంబర్లకు సంబంధించి కూడా ఇప్పటికే డివిజన్ల వారీగా సమావేశాలను స్వయంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజ్ అనే సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరిగింది. వీటికి సంబంధించి కూడా ప్రత్యేకమైన ఒక కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ వేదికగా ఒక ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేసి ఇక్కడ ఎప్పటికప్పుడు వీటికి సంబంధించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన అంశాలకు సంబంధించి ముఖ్యంగా ఎక్కడెక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, వాటిని ఎక్కడెక్కడ మైనస్లుగా ఉన్న వాటిని ప్లస్లుగా ఈ విధంగా మార్చుకోవాలని చెప్పేసి భావిస్తుంది. వీటికి తోడు అతి ముఖ్యమైన అంశం ఎంఐఎం కూడా కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలు ఎంఐఎంతో పాటు కమ్యూనిస్టు పార్టీలు కానీ తెలంగాణ జనసమితి కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే వాళ్ళు మద్దతు కూడా ప్రకటించినారు. కాబట్టి ఇప్పుడు ఈసారి ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ఒక ధీమాతోటి కాంగ్రెస్ పార్టీ ఉంది. అందులో భాగంగానే మెజార్టీ పైన ఎక్కువగా ఫోకస్ పెట్టిన పరిస్థితి కనబడతా ఉంది కాంగ్రెస్ పార్టీ. దీనికి సంబంధించి కూడా దాదాపు 10,000కు పైగా, 10 నుంచి 20,000 పైగా మెజార్టీ గెలుపొందాలని చెప్పేసి ఒక లక్ష్యంతో అయితే కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. ఓకే, థ్యాంక్ యూ ప్రతాప్.